వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెళ్ళాలి నీవే వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెళ్ళాలి నీవే నేనేవారో తెలిపి నాదు జీవితమే మార్చి నేనేవారో తెలిపి జీవితమే మార్చి స్వర్గలోకానికి నీవు సరైన మార్గము స్వర్గలోకానికి నీవు సరైన మార్గము. ఈ క్రిస్మస్ దినాన్ని పురస్కరించుకొని దేవుని వాక్యంలో నుండి లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనం నుంచి 14వ వచనాల వరకు మార్చి చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనం నుంచి 14వ వచనం వరకు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని చుండగా దూత వారి యొద్దకు వచ్చి నిలిచారు. ప్రభు మహిమ వారు ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. పట్టమందు నేను రక్షకుడు కొరకు పుట్టినాడు ప్రభువైన యేసు. దానికిదేమీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొనిండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. పరలోక సైన్య సమూహం కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. జీవం కలిగిన దేవుడు చదవబడిన లేఖన భాగములను ఆశీర్వదించి దీవించి మనతో మాట్లాడినట్లుగా దేవుని సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఉదయకాలం ప్రభువా సర్వలోకమంతా అట్ట దగలి తండ్రి, ఆకాశం కింద భూమిపైన దగలి తండ్రి, ప్రతి ఒక్కరూ క్రిస్మస్ను పురస్కరించుకొని నీ జన్మదినాన్ని ఆనంద ఉత్సాహ సంతోష గానములతో ఆచరిస్తుంటుండగా ఈ కసాపురంలో కూడా బేతేలు ప్రార్థనా మందిరంలో నీ పిల్లలముగా మేము కూడా చేరి మీ సన్నిధిని కలిగి ఉండే భాగ్యం ఇచ్చినారు. నీకు స్తోత్రాలు. తెరవబడిన ఆకాశం మాకు దయచేయము. అలంకరింపబడిన రాజును కనులారా చూచున్నట్లు మాకు సహాయపడము. దేవా, మా ప్రార్థన ఆలకించుము. మా అక్కర కొలది మీరు మాకు పంచిపెట్టుము. దగలితని నన్ను మరుగు చేయుము. నీ శిలువ రక్తంతో నన్ను ప్రోక్షించుము. నీ మరణ పునరుత్థాన భూస్థాపనలో నన్ను ఐక్యపరుచుకుంటూ వస్తుండగా మీరే సహాయం చేయమని ఇంతవరకు పాటల ద్వారా మహిమ పొందినారని నమ్మి స్తుతిస్తూ మరొకసారి వాక్య ధ్యానంలో కూడా నిజమైన ఆనందం, నిజమైన సంతోషం, నిజమైన సమాధానం మేము కలిగి నిన్ను ఆరాధించేవారిగా మాకు సహాయపడమని మా ప్రార్థన ఆలకించినారని నమ్మి స్తుతిస్తూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమైన వారలారా, ఈ భాగంలో మనము ఈ కూడికను 2 విధాలుగా చేసుకుంటాం. మొట్టమొదటిగా దేవుణ్ణి మనము ఎందరైతే క్రీస్తును రక్షకునిగా అంగీకరించినారో వారు ప్రభుని ఆరాధించేవారుగా ఉంటారు ఉదయకాలం కొద్ది తలంపులతో. అటు తర్వాత నిజమైన క్రిస్మస్ సందేశాన్ని 2వ భాగంగా మనం వింటాం కొద్దిమంది ఆరాధన చేసిన తర్వాత. ఇవన్నీ కూడా సాధ్యమైనంత వరకు మీ భోజన సమయానికే వదిలివేస్తాం. కాబట్టి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి. వినుట వలన విశ్వాసం వస్తుంది. విశ్వాసం ఉంటేనే మనము దేవునికి ఇష్టలంగా ఉంటాం. చూడండి ఆ మాట హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. విశ్వాసము లేకుండా చూసారు అసాధ్యము. కాబట్టి సాధ్యంగా మనం మార్చుకుందాం ఈ ఉదయకాలం. కాబట్టి ఈ భాగంలో మన ముఖ్యాంశము
14వ వచనాన్ని చదువుకుందాం. చదవండి ఎవరైనా. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని. ప్రేమైన వారలారా, ఈ భాగంలో దేవుని స్తుతిస్తున్నారు. మన దేవునికి మరి ఒక పేరు కూడా ఉంది. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో అనేక పేర్లు అక్కడ పెట్టబడ్డాయి. అందులో ఒకటి సమాధానకర్త. కాబట్టి ఆయనకి ఇష్టలైనటువంటి వారికి భూమి మీద ఏం కలుగుతుంది అంటే సమాధానం కలుగుతుంది. ఎవరు ఆయనకి ఇష్టలు? అది కదా ప్రాముఖ్యమైనది. ఇష్టలు నిజమే, కానీ ఎవరు ఆయనకి ఇష్టలు చెప్పండి. కీర్తనకారుడు ఒక మాట అంటాడు, చూడండి. 16వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం. నేను ఇలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము. ఎవరండి ఇష్టలు? భూమి మీదనున్న భక్తులు. ఎవరు భక్తులు? భక్తి ఎట్లొస్తుంది అని చూస్తే విశ్వసించుట వలన భక్తి చేకూర్చబడుతుంది. కాబట్టి ఇదిగో బైబిల్ తీసుకుని మందిరానికి వస్తుంటే అంటుంటారు, భక్తుడు పోతాంది, భక్తురాలు పోతుంది అని ఎగతాళిగా మాట్లాడుతుంటారు. నిజమే. భక్తి ఎట్లొస్తుందంటే దేవునికి ప్రార్థించుట ద్వారా. కాబట్టి నువ్వు ఎట్లు భక్తిపరుడుగా చేయబడతావంటే దేవుని సన్నిధిని అనుభవించటం ద్వారా. కాబట్టి దూతల గురించి ప్రభు చెప్పలే, నాకు దూతలు భక్తులు, కెరూబులు భక్తులు, వాళ్ళు వీళ్ళు భక్తులు అని చెప్పలేదు. కానీ భూమి మీదనున్న వారే, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలం నాకు. కాబట్టి నువ్వంటే, నీ ఆరాధన అంటే, నీ పరిచర్య అంటే, నువ్వు దేవుని మందిరంలో కనబడుట అంటే దేవునికి అంత ఇష్టం. అందువల్లనే నీ ఆరాధన, నా ఆరాధన దేవుడు కోరుతుంటున్నాడు. ప్రియమైన వారులారా, దేవుడు ధనవంతుల ఆరాధన కోరలే, అంత చందాలు అష్టైశ్వర్యాలు కలిగిన వారి ఆరాధన కోరలే, కానీ కేవలం భూమి మీద ఉన్న భక్తులకే ఆరాధన కోరుతుంటున్నాడు. ప్రియమైన వారులారా, అట్టి జాబితాలో నువ్వు నేనున్నావా? నీ పాపమును క్షమింపబడటం ద్వారా, నువ్వు దేవుని బిడ్డగా చేయబడటం ద్వారా నువ్వు దేవునికి ఇష్టడుగా చేయబడతావు. కాబట్టి యేసు ప్రభు పుట్టినప్పుడు కూడా దూతలు తెలియపరిచే ఆ గొప్ప సందేశం ఏంటంటే, ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానం, కలవరం ఉండదు, వారికి అసమాధానం ఉండదు, అసంతోషం ఉండదు, సమాధానంతో ఉంటారు, సంతోషముతో ఉంటారు, ఆనందంతో ఉంటారు. ఇటు అనుభవం నీకుందా ప్రియ సహోదరి సహోదరుడా? అలాగైతే ప్రభుని ఆరాధించు, ప్రభుని గనపరచు కొద్ది మాటలతో. ప్రభువా, నా కొరకాయ 25 సంవత్సరాల క్రితమే భూమి మీద ఉద్భవించినందు కొరకాయ, నా కొరకాయ పుట్టినందు కొరకాయ నీకు స్తోత్రాలు. నాకు సమాధానమునిచ్చు నిమిత్తం, నాకు సంతోషమునిచ్చు నిమిత్తం, నన్ను సత్యములో జీవింపజేయు నిమిత్తమై నా కొరకాయ మీరు పుట్టినందు కొరకాయ నీకు స్తోత్రాలు. ఇంకొక మాట మనం చూస్తే చూడండి, దేవుడి లోకంలో పుట్టిన ముఖ్య ఉద్దేశాన్ని కూడా యోహాను భక్తుడు అంటున్నాడు. 18వ అధ్యాయం 38వ వచనం. యోహాను సువార్త 18వ అధ్యాయం. రాజువా అడుగగా యేసు, రాజుని యేసు ప్రభు వారు ఎందుకు పుట్టాడంట? సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని. ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను సత్యవంతురాలుగా చేయాలని, నిన్ను సత్యవంతునిగా చేయు నిమిత్తమై ఆ దేవాది దేవుడు నీ కొరకై నా కొరకై ఈ లోకంలో పుట్టాల్సి వచ్చింది. లేకుంటే మనం కూడా అసత్యులం, అక్రమస్తులం, అన్యాయస్తులం. కాబట్టి సత్యవంతుడు ఎవరు? ఇంకా ఆయనకి ఇష్టలు అనే మాటను మనం చూసినట్లయితే 18వ అధ్యాయం కీర్తనాకారుడు 19వ వచనంలో అంటాడు, చూడండి. స్థలమునకు వచ్చెను, నేను ఆయనకు ఇష్టడను గనుక. ప్రియా సహోదరి సహోదరుడా, దావీదు భక్తుడు అంటున్నాడు, నేను ఆయనకి ఇష్టడను, నేను ఆయన సన్నిధిలో నా పాపాలు ఒప్పుకున్నాను, తీర్మానం చేసుకున్నాను,
నేను ఆయన బిడ్డగా జీవిస్తున్నాను, సంఘ సావాసంలో నేను పెరుగుతున్నాను, నేను ఆయనకు ఇష్టడను కనుక నన్ను తప్పిస్తున్నాడు అపాయముల నుండి, ఆపదల నుండి, అనారోగ్యము నుండి, దిక్కు తెలియని పరిస్థితులు అనేటువంటి. ప్రేమైన వారలారా, ఎంత తేటగా చెప్తున్నాడు భక్తుడు కదా. నేను ఇష్టడను గనుక నేను చెప్పగలమా? నేను ఆయనకి ఇష్టడను, అందువల్ల నన్ను కాపాడుతున్నాడు, నన్ను పోషిస్తున్నాడు, నన్ను సంరక్షిస్తున్నాడు, అనారోగ్యం నుంచి, ఆపదల నుండి, ఇంకా దిక్కు తెలియని పరిస్థితుల నుండి ఆ ప్రభువారు నన్ను కాపాడుతున్నాడని చెప్పగలవా? ఇంకా అంటాడు భక్తుడు, ఏమంటున్నాడు చూడండి. ఈ భాగంలో మనం గమనిస్తే మత్తయి సువార్త 8వ అధ్యాయం 3వ వచనం. మత్తయి సువార్త చెయ్యి చాపి వాని ముట్టి నాకిష్టమే. ఈ కుష్ఠరోగి వచ్చాడు, కాళ్ళు చేతులు కురుపులు నీసుగారుతున్నాయి, వాసన, దుర్వాసన. ఎక్కడి నుంచి ఈ వాసన వస్తుందంటే వచ్చినాడు చూడి అడుక్కునేటోడు. ప్రేమైన వారలారా, అన్న ఆ వ్యక్తి తన దీనస్థితిని చెప్పుకుంటున్నాడు. అయ్యా, నేను ఎవ్వరికి ఇష్టడనుగా లేను లోకంలో, అందరూ నన్ను వెలివేస్తున్నారు, పోని చీదరించుకుంటున్నారు, అసహించుకుంటున్నారు. నీకైనా ఇష్టమా? చూసారా? నీకు ఇష్టమైతే చూసారా, నీవు నన్ను శుద్ధుడు కమ్మని చేయమని చెప్తున్నాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి. అప్పుడు యేసు లేదు చెయ్యి చాపి అని ముట్టి నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి అయి. ప్రేమైన వారలారా, దేవునికి అందరూ ఇష్టమే. కుష్ఠరోగులు ఇష్టమే, ఎయిడ్స్ రోగులు ఇష్టమే, టైఫాయిడ్, మలేరియా, కరోనా అందరూ కూడా ఇష్టమే. ఎందుకంటే ఆయన శుద్ధి చేసే దేవుడు, బాగు చేసే దేవుడు. ప్రేమైన వారలారా, నాకు ఇష్టమే శుద్ధుడు కమ్మని చెప్పగా. ఇంకొక వ్యక్తి అంటున్నాడు, మార్క్స్ వార్త 3వ అధ్యాయం 13వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. అక్కడ ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలవగా. చూసారా, కొద్దిమందికి ఇష్టమైన వారు ఉంటారు. చిన్నపిల్లలతో నేను కూడా అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాను, వాళ్ళ దగ్గరికి తెచ్చి తీసుకొని, ఎవరంటే ఇష్టం రా? మీ నాయన అంటేనా, మీ అమ్మ అంటేనా, మీ అక్క అంటేనా, మీ చెల్లి అంటేనా? కొద్దిమంది చెప్తూ ఉంటారు మామూలుగా సాధారణంగా, మా నాయన అంటే ఇష్టం, ఇంకొకరు మా అమ్మ అంటే ఇష్టం, మంచి వంట చేసి పెడుతుంది, నాకు స్నానం చేపిస్తుంది, బట్టలు వేస్తుంది. ఒకరిని అడిగితే బాగా దుబ్బగా ఉన్నాడు, తెలివైనవాడు, వాడు ఏమంటాడు తెలుసు, అక్కడ ఇక్కడ చూసి, ఏందా అంకుల్ ఇట్లా అడుగుతాడు నన్ను, ఏందా అందరూ ఇష్టమే అంకుల్, నాకు మా అమ్మ, మా ఇంట్లో ఉండేటోళ్ళంతా ఇష్టమే, నేనేమి రాబడి ఇష్టమే అంటే నువ్వు కూడా ఇష్టమే అంకుల్ అంటాడు. చూసారా? ప్రేమిన వాళ్ళ దేవాది దేవునికి అందరూ ఇష్టమే. కాకపోతే ఆయన మనలందరినీ ప్రేమిస్తున్నాడు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను, విడువకని ఎడల కృప చూపుతున్నాను. కాబట్టి దేవుడు తనకిష్టమైన వారిని పిలువగా. చూసావా? దేవునికి కూడా ఇష్టమైన వారు ఉన్నారు. కొద్దిమంది ఉన్నారు కష్టమైన వాళ్ళు. ఇస్కరియోతు యూదాను గురించి అంటాడు కదా, ఏమంటున్నాడు? చెలికాడా, నీవు చేయవచ్చినది త్వరగా చేయమంటాడు. అలాగా ఆ వెండి నాణ్యాలకు యేసు ప్రభుని అమ్ముకొని ఆయన ముద్దు పెట్టుకొని ఆయనను వారికి అమ్ముకుంటాడు. కాబట్టి ప్రియమైన వారులారా, తనకిష్టమైన వారు. దేవుడు అంటే నీకు ఇష్టమా? అలాగైతే ప్రభుని ఆరాధించు. నా ప్రభువా, నా దేవా. ఒకసారి తిరుపతిలో నేను ఏదో కాంటాక్ట్ ప్రోగ్రామ్ కానీ చదువుకుంటూ ఎమ్మెల్యేసి ప్రోగ్రాంకు వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఆ కృపావరం అని విన్నాడు. దాదాపు ఇది 15 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. ఆరాధన చేసేటప్పుడు ఆ జయరాజు గారు ఉన్నారు కదా, ఇప్పుడు యవనస్తులకు ఆ యోగి వేమనలో ప్రొఫెసర్గా చేస్తున్నాడు. ఆయన ఆరాధన వర్తమానం ఇచ్చాడు. తర్వాత టేబుల్ మెసేజ్ నన్ను సిద్ధపడమని అప్పుడప్పుడు చెప్పాడు ఆ వ్యక్తి, కృపావరం గారు. అలాగనే ప్రభు మహిమార్థమై చెప్తున్నా. వాళ్ళు ఆరాధిస్తుంటే డాక్టర్లు, ఇంకా ప్రొఫెసర్లు, లెక్చరర్లు, అమ్మాయిలు అబ్బాయిలు ఏమని, నా కన్న తండ్రి,
నన్ను ఇష్టరాలుగా చేసుకున్నందుకు కొరకు ఆయనకి స్తోత్రాలు. నా ఆరాధనను మీరు ఇష్టపడుతున్నందుకు కొరకు ఆయనకి స్తోత్రాలు. నా కొరకై మీరు గాయపరచబడినందుకు కొరకు ఆయనకి స్తోత్రాలు. నా కొరకై నీ రక్తం అంతటిని, నీ సొగసంతటిని కాల్చివేసినందుకు కొరకు ఆయనకి స్తోత్రాలు. పలు రీతులుగా చిన్న పిల్లలు ఆరాధించినట్లుగా ఆరాధిస్తుంటే ఇంకా కొద్దిసేపు విందామా అనిపించింది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇట్టి ఆరాధన మన దేవునికి ఇష్టమండి. ఇంకా చూడండి, ఎవరంటే ఆయనకి ఇష్టం. కొద్ది తలంపులు చూసుకొని మనం ఆరాధనలో ప్రవేశిస్తాం. సామెతల గ్రంథకర్త సొలొమోను అంటాడు 11వ అధ్యాయం 20 ఏమంటున్నాడు చూడండి. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు. ప్రియ సహోదరి, యథార్థంగా ఉంటున్నావా? అందుకొరకై ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థముగా ఆరాధించాలి. కాబట్టి యథార్థంగా ఆరాధిస్తున్నావా? ఆరాధించాలి, యథార్థంగా ఉండాలా. వెలుపట ఉన్నా, మందిరంలో ఉన్నా, నువ్వు పని చేసే చోట, చదువుకునే చోట యథార్థత. కాబట్టి యథార్థవంతులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు. తిరిగి 12వ అధ్యాయం 22వ వచనంలో కూడా చెప్పబడింది. చూడండి ఒక మాట. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు. మన ప్రభు ఈ లోకానికి వచ్చిన ముఖ్య ఉద్దేశం కూడా సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చి. కాబట్టి సత్యవర్తనులు ఆయనకిష్టులు. సత్యముగా ప్రవర్తిస్తున్నావా? సత్యవంతుడైన ప్రభును ఎరిగినావా? సత్య మార్గంలో నడుచుకుంటున్నావా? ఇంకొక భక్తుడు అంటాడు చూడండి 21వ అధ్యాయం, ఇదే సామెతల గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనంలో, నీతి న్యాయములను అనుసరించి నడుచుకునుట బలులు అర్పించుట కంటే. కాబట్టి బలులు ఎంతో ఖరీదైనవి. బలులు పొట్టేలు కొనుక్కోవాలంటే కనీసం 10,000కు తక్కువ కాదు ఖరీదు. అంత డబ్బు చెల్లించేదానికంటే నీతి న్యాయములను అనుసరించుట యెహోవాకు ఇష్టం. కాబట్టి అనుసరించి నడుచుకుంటున్నావా? మనల్ని నీతివంతులుగా చేయుట కొరకే ఆయన అప్పగించుకోబడ్డాడు. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో చెప్పబడింది. చూడండి ఆఖరి భాగం. రోమీయులకు రాసిన పత్రిక, అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడేను. కాబట్టి నీతివంతులుగా తీర్చబడుటకే ఆయన లేపబడ్డాడు. కాబట్టి నీతి న్యాయములకు కర్త అయిన. ఇంకొక మాట కూడా వ్రాయబడింది అపోస్తల కార్యం 10వ అధ్యాయం 25వ వచనంలో కూడా ఏమని చెప్పబడింది చూడండి. 10వ అధ్యాయం 25వ వచనం. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనే మాటకు ముందు ఉంటుంది. అది తర్వాత, దాని ముందు అంటాడు, ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని. ప్రియ సహోదరి, నీతిగా నడుచుకుంటున్నావా? కాబట్టి నీతివంతునిగా నడుచుకోవాలి. అది దేవుడు నన్ను కోరి. నీతి తప్పుట, నియమము తప్పుట. కాబట్టి నీతి కలిగి నడుచుకోవాలి. మన ప్రభువు నీతివంతుడు, మనం కూడా నీతివంతులుగా చేయబడాలి. కాబట్టి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానం. అందుకొరకే భక్తుడు అంటాడు కదా ఒక పాట ద్వారా, సర్వోన్నత తాళంబులు దేవునికే మహిమ,
ప్రియ సహోదరి సహోదరుడా, సమాధానకర్త అయిన ప్రభువును అంగీకరించినావా? ఆ ప్రభువును నమ్ముకున్నావా? ఆ ప్రభు యందు విశ్వాసం ఉంచినావా? అలాగైతే నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు. ఇంకొక మాట చెప్పబడింది చూడండి, ఎవరికి ఇష్టమో ఆయన. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం యూదా వంశము ఆయనకిష్టమైన వనము. యూదా అనగా స్తుతి. చూడండి, యూదా వంశం ఆయనకి ఇష్టమైన వనం. కాబట్టి అందువల్లనే ఆయనకి ఇష్టమైన వారిని గురించి ప్రభు చెప్తున్నాడు, యూదాను గురించి. ఈ 29వ అధ్యాయం ఆదికాండం 35వ వచనం. లేయమ్మ కుమారుని గని 3 కుమారులను కనింది. కానీ 4వ వాడిని కనేటప్పుడు ఏమంటుందో చూడండి, ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించెదననుకొని యూదా అని పేరు పెట్టెను. యూదాను మాటకు అర్థము స్తుతి. కాబట్టి ఈసారైనా స్తుతిస్తాను, ఈ క్రిస్మస్ రోజైనా స్తుతిస్తాను. ఇన్ని వారాలు స్తుతించలేకపోయాను, దాదాపు 52 వారాలు వస్తాయి ఆదివారాలు సంవత్సరానికి. కానీ 52 ఆదివారాలు నువ్వు స్తుతించకపోయినా ఈ ఆదివారం, ఈ ప్రభు క్రిస్మస్ రోజైనా ప్రభుని ఆరాధిస్తా, ప్రభును స్తుతిస్తాను, ప్రభును గణపరుస్తాను. ఆయనకు నేను ఇష్టుడును, నేను ఆయనకు ఇష్టురాలను. ఆయన నా పాపను క్షమించినాడు, ఆయన నన్ను తన బిడ్డగా చేసుకున్నాడు. ఒక చోట ఒక స్త్రీ ఆరాధిస్తుంది, యవనస్తురాలు ఆరాధిస్తుంటే సంఘమంతా కూడా ఏడ్చింది, కన్నీరు గార్చింది. ఏమబ్బా అంతగా ఏమో ఆరాధించిందా అని మనకు కూడా ఆశ్చర్యం వస్తుంది. లేదు, ఆ ఇంట్లో 3 అక్క చెల్లెళ్ళు, ఈమె పెద్దది అనమాట, 3 అన్నదమ్ములు, అమ్మ నాయన, మొత్తం 8 మంది నోవాహు కుటుంబంలో ఉన్నట్లు. 8 మంది ఇంకా ఎవరికి పెళ్లి కాలే. అమ్మ నాయన మారు మనసు పొందినారు, 3 అన్నదమ్ములు మారు మనసు పొందినారు, 2 అక్క చెల్లెలు మారు మనసు పొందినారు. మారు మనసు పొందినటువంటిది ఈ అమ్మాయి ఒక్కతే, పెద్ద ఆమె, ఇప్పుడు ఆరాధించే ఆమె. వాళ్ళంతా కూడా కరోనా టైంలో ఒకరి తర్వాత ఒకరు వారమంతా మరణాలే ఆ ఇంట్లో. సోమవారం మొదలుకొని శనివారం వరకు ఇండ్లంతా చిన్న గది, పేదవారు అందరూ ఒకే చోట దగ్గుతా తుమ్ముతా ఉండటం బట్టి వ్యాధి అందరికీ సంప్రాప్తమైంది. మందులు కొరతగా ఉన్న కారణాన్ని బట్టి హాస్పిటల్లో చేర్చలేక, బెడ్లు లేక ఇబ్బంది పడి ఇంట్లోనే మరణించినారు. ఈ అమ్మాయి ఒక్కటికి ఆ వ్యాధి సోకలే, చూసారా, అందరికీ తోకినా కానీ ఈ అమ్మాయి కోలుకుంది, ఎట్లొకట్లా బతికి బట్టకట్టింది. తర్వాత ప్రభు నమ్ముకుంది. వారి యొక్క మరణాన్ని చూచి చెలించిపోయి గజగజ వణికిపోయి దిక్కులేనిదై అన్నదమ్ములు అక్కజెల్లెళ్ళు ఉన్న అమ్మా నాయన చనిపోవటం బట్టి ప్రభును తనంతకు తానే వాక్యపు చేత గుచ్చబడి నమ్ముకుంది. వచ్చి కొద్ది దినాలకు అమ్మా నాయన అందరూ చనిపోయినాక ఒంటరి కత్తి అయ్యి ప్రభు దగ్గరికి వచ్చి మందిరంలో ఆరాధిస్తుంటే అందరూ కూడా సంఘమంతా ఆమేన్. ప్రేమైన వారలారా, ఎందుకు ఈ సంగతి చెప్తున్నానంటే, నిజముగా ఆమె సత్యవర్తురాలుగా చేయబడింది, యథార్థవంతురాలుగా చేయబడింది, ప్రభుకిష్టురాలుగా చేయబడింది. అందరినీ ఎగతాళి చేసేది, తన తల్లిదండ్రులను, తోబుట్టువులను. దేవుడు అంటున్నారే, మనకు వ్యాధి తగ్గలేదే, మన పేదరికం పోలేదే, మన దరిద్రత పోలేదే, ఏమి దేవుడని అలాగా తృణీకరించింది. అయితే ఈ దినమున తరువాత ప్రభు ఆమె మనసు మార్చినప్పుడు, ఆమెను కదలించినప్పుడు, వారి మరణం ద్వారా ఈమె ఒక్కటి ప్రభుని ఆరాధిస్తుంటే ఆమేన్ అని చెప్పగలిగారు. ప్రేమైన వారలారా, ఇట్టి ఆరాధన దేవుడికి ఇష్టమైనది. ఇట్టి ఆరాధన చేయాలని దేవుడు నన్ను కోరుతుంటున్నాడు. కాబట్టి ఈసారి అయినా, ఈ క్రిస్మస్ రోజైనా ప్రభుని ఆరాధిస్తాం.
ప్రభుని గణపరుస్తారు, ప్రభుని గణపరుస్తారు అని ప్రభుని ఆరాధించగలిగింది. అందుకొరకు ఇంకొక భక్తుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? నీకిష్టులముగా బ్రతికి, నీకిష్టులముగా బ్రతికి బ్రతికి దీవెనాలెను పొందెదము, అద్భుత దీవెనలు ప్రభువా. ఉంటున్నామా? ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానం. కాబట్టి ఎవరికి అసమాధానంతో ఉంటారంటే ఆయనకి ఇష్టం లేనటువంటి వారు. అటువంటి వారికి అసమాధానం ఉంటుంది, శాంతి ఉండదు, సంతోషం ఉండదు. కాబట్టి నువ్వు ఇష్టుడవు, ఇష్టురాలువు గనుక, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు గనుక, దేవుడు నిన్ను కాపాడుతున్నాడు గనుక, నేను ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను. ఎంత చక్కని మాట. ప్రియ సహోదరి సహోదరుడా, ఇష్టంగా ఉంటున్నావా? కాబట్టి ఆయనకి ఇష్టులైన వారికే పరలోక రాజ్యం, ఆయనకు ఇష్టులైన వారికే సమస్తము. దేవుడు ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, హృదయ గోచరమునకు. కాబట్టి ఆయనకి ఇష్టడవుగా ఉంటున్నావా? ఈ క్రిస్మస్ రోజు నుంచి అయినా నీ జీవితాన్ని మార్చుకో, నీ బ్రతుకును మార్చుకో. ప్రభువా, నీకు ఇష్టమైన జీవితం జీవించుటకు నాకు సహాయం చేయి, నేను ఇష్టమైన రీతిలో ఆరాధించుటకు. కాబట్టి అప్పుడు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. కీర్తన 91:11 చెప్పబడింది కదా, కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు. చూసారా, దూతలనే నీకు పరిచారకులుగా, అంటే నీకు సర్వెంట్స్గా చేస్తున్నాడు ఆయన. దూతలకున్న శక్తి అమోఘం. పరలోకం నుంచి భూలోకానికి ఒక్క క్షణంలో రాగలవవి, రెక్కలు చాపి అతీతమైన శక్తితో. అలాంటిది దేవాదేవుడు నిన్ను నన్ను ఆ దూతలను మనకు పరిచారకులుగా చేశాడు. మన ఇంట్లో సర్వెంట్, అమ్మా ఇది బాగలేదు చూడు, ఇడు తుడు, ఇడు ఊడ్చు, ఇది పాత్రకు బాగలేదు చూడని ఎలాగ మనం చెప్తామో అట్లా మనం మన దూతలకు చెప్పగలం. దేవుని చేత మనకు అనుగ్రహింపబడిన దూతలు. ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప శ్లాఘ్యత. విశ్వాస యాత్రా జీవితం, దేవునికి ఇష్టమైన బ్రతుకంటే ఆషామాషిది కాదు. చూసావా, ఆయనకి ఇష్టమైనవన్నీ కూడా మనకిస్తాడు. నా కుమారా, ఇది నీకు ఇష్టమా, తీసుకో. ఇదిగో ఈ చైర్ ఇష్టమా, ఈ పరలోకం ఏ గది కావాలనో కోరుకో. కాబట్టి ఆయన స్వారూప్యములోనికి చేయబడతాం. కాబట్టి దేవునికి ఇష్టమైన జీవితం అంటే మామూలుది కాదు. చూడండి, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో చెప్పబడింది. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు చూసారా, ఆయన ఎట్టున్నాడు చెప్పండి, ఊహించరా? గువ్వల్లాంటి కన్నులు, పువ్వుల్లాంటి చెక్కిళ్ళు, ఉంగరాల లాంటి నల్లని కురులు, ఉంగరాల లాంటి జుట్టు, మినమిన మెరిసే చర్మం, బంగారు కంటే వన్నె కలిగిన. అబ్బా, ఆయనను చూస్తుంటే షులమితి అంటుంది, నా ప్రియుడు. చూసారా, రత్నవర్ణుడుగా మార్చబడ్డాడు కలవరి శిలువలో మన పాపముల నిమిత్తమై. నా సొగసైన వాడు. కన్యకలంతా అడుగుతున్నారు, యెరూషలేము స్త్రీలంతా, కన్యకలు ఏమని, షులమితి, ఏంది నీ ప్రియుని యొక్క విశేషం?
నా ప్రియుడు 10,000లో చూసారా, అతి కాంక్షణీయుడు, ఇంకా చూడాలనిపించేవాడు. ఆ స్వరూపంలోనికి మనం మార్చబడతామండి. మనం నల్లగా ఉన్నా, మనం ముక్కు సొట్టగా సరిగా లేకున్నా, మూతి సరిగా లేకున్నా, పాత చింతపండులాగా ఉన్నా కూడా, పాత చింతపండు ఎవరు కూడా ఇష్టపడరు రసంలో వేసేదానికి, కూరల్లో వేసేదానికి. అలాగున్నా కూడా మనము ఒక దినమున ప్రభు ఉన్నట్టుగానే, చదవండి ఆ మాట, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే, ఆయన ఎట్లున్నాడో అట్లుంటాం. చూసావా ప్రేమైన వాళ్ళ, ఆయన ఉన్నట్లుగానే ఉంటామండి. అది మనకున్న, క్రైస్తవులకున్న గొప్ప నిరీక్షణ, మారుమనసు పొందిన వారికి, దేవుని పిల్లలుగా చేయబడిన వారికి ఉన్న గొప్ప ఆధిక్యత. నువ్వు దుబ్బోడైనా, బక్కోడైనా, నీకు నడక సరిగా లేకున్నా, ఊదు పొట్ట ఉన్నా, మెడ వంకరగా ఉన్నా, ఎట్లున్నా కూడా ప్రభు ఎట్లున్నాడో అట్లా ఉంటాం. కాబట్టి ఆయన అంత సొగసైన వాడు. ధవలవార్నుడారాతవనుడా సత్యరూపి కనబడువాడా, ఇంకా ప్రార్థనలు అంటూ ఉండవు. మనం వెళ్ళే పరలోకంలో యేసు ప్రభు మన మధ్య ఉంటాడు. ఆ బల్ల కూడా ఉండదు అక్కడ. తనివి తీర ప్రభుని ఆరాధించడమే. ఆయన ముఖ సౌందర్యాన్ని చూసి, ఆయన మహాత్యాన్ని, ఆయన మంచితనాన్ని, ఆయన గొప్పతనాన్ని చూచి, కాబట్టి అలాగా ప్రభుని ఆరాధిస్తాం మనం. కాబట్టి ప్రార్థనలు ఉండనే ఉండవు. ఇంకా ప్రార్థన అంటే అడుక్కోవడం అన్నమాట. అది దయచేయి ప్రభువా, ఇది దయచేయి ప్రభువా, ఇల్లు లేదు, వాకి లేదు, పెళ్లి కాలే పిల్లోనికి పిల్లకు, ఇలాంటి మనవులంటూ ఉండవు పరలోకంలో. స్తుతే స్తుతి, ఆరాధనే ఆరాధన. అందును బట్టి మనల్ని మన ప్రభు ఆరాధించు వారెక్కడా అంటాడు. లూకాసు వార్త 17వ అధ్యాయం 17వ వచనం చూడండి. త్వరగా మనము ముగించుకొని ఆరాధనలోనికి ప్రవేశిస్తాం. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా. చూసారా ఎంత పట్టింపు ఉందో. యేసు ప్రభు దగ్గరికి వచ్చింది 10 మంది కుష్ఠరోగులని ఆయన వెంటనే కౌంట్ చేయగలిగినాడు. 90 ఎక్కడా? వారికి రోగం పోలేదా? వారి గాయములు తగ్గలేదా? వారి నీసు వాసన అంగ తగ్గిపోలేదా? చూసారా, అంటే వాళ్ళు వాళ్ళ భార్యలను, వాళ్ళ యొక్క అన్నదమ్ములను, వాళ్ళ యొక్క తల్లిదండ్రులను చూసేదానికి వెళ్ళారు, చూపించుకునేదానికి వెళ్ళారు. నా రోగం పోయింది చూడని. ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చాడు ప్రభుని ఆరాధించు నిమిత్తమై. రేపిన వాళ్ళ ఎంత పట్టింపు ఉందో ప్రభువుకు ఆరాధన పట్ల. నన్ను ఆరాధించు వారెక్కడా? మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో కూడా అక్కడ కూడా చెప్పబడింది ఒక మాట చూడండి. ఆరాధన గురించి, కుమారుడు గణపరచును కదా, గణపరచును కదా. యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయ్. కాబట్టి ఇంకా 1 సమూయేలు 2:30లో కూడా చెప్పబడింది కదా, నన్ను గణపరచు వారిని గణపరుస్తున్నావా? దేవుని గణపరిస్తే నిన్ను దేవుడు గణపరుస్తాడు. నీ విశ్వాసాన్ని,
నీ భక్తిని, నీ ఇంటిని, నీ పిల్లలను, నీ భర్తను, నీ భార్యను మనలోనే ఉంది. మనం గణపరచబడుట, తగ్గింపబడుట. నువ్వు దేవుని గణపరిస్తే దేవుడు నిన్ను గణపరుస్తాడు. మనం దేవుని తృణీకరిస్తే దేవుడు కూడా మనల్ని తృణీకరిస్తాడు. గుర్తుపెట్టుకో. కాబట్టి నన్ను గణపరచు. అందుకొరకే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మాయ. కాబట్టి ప్రతి దినం ఆరాధన చేయాలి. ఆరాధన అనేది కేవలం ఏదో క్రిస్మస్ రోజు, ఆదివారం రోజే కాదు. ప్రతి దినము దేవునితో నీకున్న సంబంధము తెలిపేదే ఆరాధన. కాబట్టి ఇట్టి ఆరాధన చేయుటకు ప్రభు మనకందరికీ సిద్ధపరచునుగాక. వాక్యానుసారంగా కొద్ది మాటలతో ప్రభును ఆరాధిస్తాం.